ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. రేపు పరమ పవిత్రమైన పుణ్యదినము. ఒకటి మోక్షద ఏకాదశి, తరువాత గీతా జయంతి. మానవునికి కావలసినటువంటి అన్ని విషయాలు తెలియజెప్పే పరమ పవిత్రమైన గ్రంథం. ప్రతి సనాతన ధర్మాన్ని అనుసరించేటటువంటి హిందువు చేతిలో ఉండాల్సినటువంటి గ్రంథము ఈ భగవద్గీత. స్వయముగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది, శ్రీకృష్ణ పరమాత్మ బోధించినటువంటిది కాబట్టి అందరము కూడా దాన్ని శిరోధార్యంగా స్వీకరించాలి. భగవద్గీతలోని ఒక్క శ్లోకం చదువుకున్నా చాలు, అనంతమైన పుణ్యం మనకు లభిస్తుంది. ఎందుకు? స్వయంగా పరమాత్మ చెప్పిన విషయం అది. ఆ భగవద్గీతలో ఉన్నటువంటి మనకు 700 శ్లోకాలు, 701 కూడా ఉన్నదని అంటూ ఉంటారు. అది కొన్ని గ్రంథాలలో లభ్యం కాదు. ప్రతి ఒక్క శ్లోకము కూడా మనకి ఎంతో ఉపయోగమైనటువంటిదే. భగవద్గీతలో కొన్ని శ్లోకాలు మనం చదువుకుంటే చాలు, అసలు జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి అని తెలియజెప్పే శ్లోకాలు చాలా ఉంటాయి. అసలు జీవితాన్ని ఎలా గడపాలి, జీవితం అశాశ్వతం, దానిలో ఉన్నటువంటి ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్ళడం వరకే మన బాధ్యత. ఎందుకంటే అది శాశ్వతమైనది కాదు కదా. ఒక జీవి ఈ జీవితాన్ని గడుపుకుంటూ వెళితే అదేం అనంతం కాదు, అది ఆగిపోతుంది ఎక్కడో ఒక చోట. మళ్ళీ మరో జన్మకు వెళ్లాల్సిందే. ఈ జన్మలో సత్కర్మలను ఆచరించి గీతాచార్యులు చెప్పిన విషయాన్ని గ్రహించి నడుచుకోగలిగితే సరిపోతుంది. ఇప్పటికీ చాలామంది భగవద్గీతను అనుసరిస్తూనే ఉంటారు, భగవద్గీత శ్లోకాలను నేర్చుకుంటూనే ఉంటారు. అయితే భగవద్గీత శ్లోకాలను ఏదో మొక్కుబడిగా తెలుసుకోవడం కాదు, అందులో అంతర్లీనంగా ఉన్నటువంటి విషయాన్ని గ్రహించగలగాలి. ఒక్కొక్క శ్లోకంలో ఎంతో లోతుంటుంది. నిజానికి మనకి పైకి కొంత భావం ఉంటే అలా చెప్పేసుకుంటూ ఉంటాం, అంతేగాని అది అంతర్లీనంగా పూర్తిగా చూసుకోగలిగితే చాలా లోతైనటువంటి విషయాలు మనకు కనిపిస్తాయి. నేను భగవద్గీత చాలా సంవత్సరాల క్రితం స్కూల్లో పిల్లలకు బోధించేదాన్ని, నేను నా సహా టీచరు కూడాను. అలా అయిన తర్వాత మళ్ళీ మా అపార్ట్మెంటు అక్కడ కూడా బోధించేదాన్ని. భగవద్గీత అంటే నాకు చాలా ఇష్టమైన విషయం. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత భగవద్గీత ప్రారంభించడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. మొట్టమొదటి మీకు ముఖ్యమైన శ్లోకాలను తెలియజెప్పిన తరువాత ఇంకా ముందుకు వెళ్ళి మొత్తం నేర్చుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మొత్తం నేర్చుకోవాలంటే కొంత సమయం పడుతూ ఉంటుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటివి మీరు కొన్ని నేర్చుకుని, మీరు కొన్ని తెలుసుకొని, మీరు కొన్ని చదువుకుంటూ అనునిత్యమైన వీలుని బట్టి చదువుకోవడానికి ఉపయోగమైనటువంటి శ్లోకాలు, పరమ ప్రామాణికమైనవి, అందరూ వాడుతూ ఉండేటటువంటివి నెమ్మదిగా నేర్చుకుందాం. రేపటి నుండే దానికి శ్రీకారం చుట్టుదాం, మనం నేర్చుకుందాం. అసలు భగవద్గీత ఎందుకు అంత విశిష్టమైనదో క్లుప్తంగా తెలుసుకుందాం. మొట్టమొదటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. రెండవది ఏమిటంటే, మహాభారత యుద్ధం మధ్యలో అర్జునుడికై నేను యుద్ధం చేయలేను, అందరినీ చూస్తాడు, ఉన్నవాళ్ళందరూ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా తన బంధువులు, గురువులు ఇటువంటి వాళ్లే ఉన్నారు, వాళ్ళతో యుద్ధం చేయడం ఎందుకు అని విరక్తి చెందినటువంటి మనస్కుడై రథాన్ని వెనక్కి తిప్పేయమంటాడు. రథసారథిగా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అక్కడి నుండి వెనక్కి తీసుకొని వెళ్ళి రథాన్ని ఒక చోట దూరంగా ఆపిన తరువాత జ్ఞానబోధ చేస్తాడు. అదే గీతాబోధ. భగవద్గీతలోని ప్రతి చాప్టర్ కూడా ఒక యోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ఇలా యోగము అనేటటువంటిది ఉంటుంది. అంటే మానవుని యోగకారకుడుగా తయారు చేసేటటువంటి అంశాలే అందులో ఉంటాయి. కాబట్టి భగవద్గీత ఒక యోగమే, భగవద్గీతే ఒక యోగం అయితే అందులో ఉన్నటువంటి ప్రతి పార్ట్, ప్రతి చాప్టరు, ప్రతి అంశము కూడా ఒక యోగమే, ప్రతి శ్లోకం కూడా ఒక యోగమనే మనం చెప్పుకోవచ్చు. అంత గొప్పది గీత. భగవద్గీతను గీత అని కూడా అంటారు. రేపు ఈ భగవద్గీత అనేటటువంటి దానిని గురించి మనం తెలుసుకుందాం విశేషంగా, క్లుప్తంగా. రేపు గీతా జయంతి అంటే గీత పుట్టినరోజు కాబట్టి అందరూ 1-2 భగవద్గీత శ్లోకాలు వీలుంటే తెలుసుకోండి, చూడండి. చిన్న చిన్న పుస్తకాలు కూడా మనకి లభ్యమవుతాయి. ఆ భగవద్గీతను తెలుసుకున్న తర్వాత, దాని లోతు తెలిసిన తర్వాత మీకు ఎంత ఆనందం కలుగుతుందే మీరే అనుభవించి చెప్తారు. అది పక్క వాళ్ళు ఎవరూ చెప్పనవసరం ఉండదు. ప్రతి హిందువు చేతిలో ఉండదగినటువంటి గొప్ప గ్రంథం భగవద్గీత. మనకు సనాతన ధర్మం ప్రసాదించినటువంటి ఒక గొప్ప బహుమానం అనుకోవచ్చు ఈ భగవద్గీత. ఈ గీతను చదువుకుంటూ వెళితే అప్పుడు తెలుస్తుంది దానిలో ఉన్న గొప్పతనం. మామూలుగా గీతా శ్లోకాలు చదువుకోండి అని చెప్పేస్తూ ఉంటాం.
గీతా ధ్యానం చేసుకోండి, గీతా శ్లోకాలు చదువుకోండి అని చెప్తూ ఉంటాం. ఏదో చెప్పారు చదువుతాము అని కాదు, దానిలో ఉన్న భావం అర్థమైనప్పుడు అప్పుడు తెలుస్తుంది, ఆహా ఇంత గొప్పదా మన సనాతన ధర్మం, శ్రీకృష్ణ పరమాత్మ మన కోసం ఇచ్చిన ఆణిముత్యాల లాంటి శ్లోకాలు ఇవా, మనం ఎంత ధన్యులం అని మనమే అనుకుంటాం. ఒక భగవద్గీత చదివితే చాలు ఒక వ్యక్తి జీవితాన్ని ఆనందంగా గడుపుకుంటూ వెళ్ళగలడు, అందులో ఎటువంటి సందేహమూ లేదు. కాబట్టి రేపటి నుండి మహాపర్వదినమైనటువంటి రేపటి నుండి మనం భగవద్గీతలో కొన్ని శ్లోకాలను నేర్చుకుంటూ ముందుకు వెళదాం. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.